మా గురువులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, సొన్నవాళ్ళమ్మకు నా పాదాభివందనములు. నేను చెన్నై నుంచి వచ్చాను. నా పేరు చిత్ర. ఇలా కాస్మిక్ వ్యాలీకి నేను ఫస్ట్ టైం రావడం అన్నమాట. నాకు లక్ష్మీ మేడం గారు, సుబ్బారావు మేడం గారు ప్రోత్సహించి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎనర్జీ లెవెల్స్, ఈ వాతావరణం అంతా చూస్తే నిజంగా ఇది ఒక ఇంద్ర భవనం లాగా ఉంది. నైట్ సరోజా మేడం గారు 2 hours మాట్లాడారు. ఆ 2 గంటల సేపు ఆవిడ చెప్పిన అనుభవాలు అవన్నీ వింటే ఎంత అద్భుతంగా ఉందో ఆవిడ చెప్పిందంతా చూస్తే నిజంగా ఆవిడకి ఎన్ని నమస్కారాలు చెప్పినా, ఎన్ని కోటి నమస్కారాలు చెప్పినా చాలదు. ఈ వృక్షం వల్ల ఒక్కొక్క వృక్షం దగ్గర మీరు మాట్లాడితే అవి మాట్లాడతాయని చెప్పారు. నిజంగా అది నేను మార్నింగ్ నుంచి చూశాను. చేస్తే అనుభవిస్తున్నా చూసి. అలాగే అది 21 పిరమిడ్ శక్తి పీఠాలు ఉన్నాయన్నారు. అవన్నీ కూడా ఎంత బాగుంది. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అవి ఇవి చెప్పారు ఆవిడ. ఇవన్నీ విగ్రహాలు కాదండి. మీరు దగ్గర వెళ్తే మనిషి ఉన్నట్టే అనుభవిస్తారు. మీరు అలాగా అన్ని దీని దగ్గర మీరు నమస్కారం చేయండి, మీరు పూజ చేయండి, భలే తెలుస్తుందని చెప్పారు. అది నేను ఇప్పుడు చేయబోతున్నాను. మెడిటేషన్ చేశాను. అన్ని తావుల్లో ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ లెవెల్స్. మార్నింగ్ మహతార్ బాబాజీ దగ్గర కూడా మెడిటేషన్ చేశాను. అలాగే నిన్న అసలు నాకు ఒక 10 నిమిషాలు నడిస్తేనే నాకు 2 కాళ్ళు భలే నొప్పి పెడతాయి అన్నమాట. అటువంటిది నిన్న ఆ కొండ రాళ్లలో ఆకులు అలా జారిపోతుంది. నా రామ్ ప్రసాద్ గారు అన్నయ్యను, కృష్ణారావు సారు మమ్మల్ని ఇద్దరిని, నా భర్తని అలా పైకి సునాయాసంగా తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లి అక్కడ గంట సేపు ధ్యానం చేశాము. గంట సేపు ధ్యానం చేస్తే 5 నిమిషాల్లాగా ఉండింది. అక్కడ నీళ్లు ఇచ్చారు. ఆ క్రిస్టల్ వాటర్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుందనమాట. దిగి వచ్చాక నేను ఎంతో కాళ్ళు నొప్పెడుతుందేమో, అది నొప్పెడుతుందేమో నేను అనుకున్నాను. అస్సలు కాళ్ళు నొప్పి లేదు, టైర్సం లేదు, ఏమీ లేదనమాట. ఏదో 2 నిమిషాలు తిరిగి వచ్చినట్టు అయిందనమాట. సెకండ్ నుంచి వస్తుంది ఈ కాస్మిక్ వ్యాలీ యొక్క ప్రభావం. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. సో అందరు ఇక్కడ వచ్చి ధ్యానం చేసి ఆత్మశిక్షణ పొందండి. థ్యాంక్ యూ. నమస్తే.